సిద్ధాంతి గారు, మరి శుభగ్రహమైన గురుగ్రహం కన్యారాశిలోకి ప్రవేశిస్తోంది కదండి. అందున ఈ సంవత్సరం పుష్కరాలు కూడా ఉన్నాయి. మరి ఈ సందర్భంగా దుర్ముఖనామ సంవత్సరంలో కన్యారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచేయండి. ప్రకృతి సిద్ధమైనటువంటి కన్యారాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాలు వెరసి కన్యారాశి. ఈ కన్యారాశిలో ఈ సంవత్సరం ఆగస్టు 12వ తేదీ నుంచి కృష్ణా పుష్కర ప్రారంభమవుతున్నాయంటే ఆగస్టు 11వ తేదీ రాత్రి సమయంలో శుభగ్రహమైనటువంటి గురువు కన్యారాశిలో ప్రవేశిస్తాడు. కన్యారాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి కన్యారాశి వారి యొక్క జీవన స్థితిగతులలో మెరుగైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అంటే లగ్నస్థ గురువు అంటే జన్మరాశిలో గురువు వచ్చేస్తాడు. కనుక జన్మరాశిలో ఉన్నటువంటి గురువు ఎన్ని దోషాలైనా ఆయన ఆ దోషాల నుంచి విముక్తి చేయటంలో సర్వసన్నద్ధుడు. అంతేకాకుండా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కన్యారాశి 35% వరకు మాత్రమే వ్యతిరేకతలు. ఆ 30% వ్యతిరేకతలు ఏ అంశాల మీద ఉంటాయంటే సోదర సంబంధమైన అంశాలు కానీ సోదరి అంశాలు. సోదర సోదరి, అన్న కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, తమ్ముడు కావచ్చు. వీరి అంశాల్లో జాగ్రత్తలు కనుక కన్యారాశి జాతకులు తీసుకుంటూ ఉంటే ఆ జాగ్రత్త కూడా ఎప్పటి నుంచి తీసుకోవాలంటే మే 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 31వ తేదీ వరకు, మే 1 నుంచి సెప్టెంబర్ 31వ తేదీ వరకు జాగ్రత్తలు తీసుకుంటే లబ్ధి పరిపూర్ణంగా ఉంటుంది. ఈ రాశి జాతకులకి 14 ఆదాయం, 11 ఖర్చు, 3 భాగాల మిగులుదల కనపడుతూనే ఉంది. ఇక ఈ మిగులుదలతో పాటు వీరి ఆశించినటువంటి లబ్ధి చాలా కాలం నుంచి చిరకాలంగా కొన్ని అపరిష్కృతంగా ఉన్నటువంటి ఏవైతే అంశాలు ఉంటాయో, అలా ఏవైతే వ్యవహారాలు ఉంటాయో అలాంటివన్నీ కూడా దుర్ముఖనామ సంవత్సర రారాజైనటువంటి శుక్రుడు, కన్యారాశి అధిపతి అయిన బుధుడు, ఇరువురు కూడా రాజు మంత్రి కావటం, ఇరువురు కూడా మంచి సన్నిహితులు కావటం, మంచి మిత్రులు కావటం వలన ఈ సంవత్సరం కన్యారాశి జాతకులకి ఆశించినంత లబ్ధి కనబడుతుంది. అయితే జాగ్రత్త ఏమిటి అంటే సహజంగా కొంతమంది రక్త సంబంధికులుగా ఉన్నటువంటి వారు కాకపోయినా కొంతమందితో అన్నయ్య అన్నయ్య అని సంబోధిస్తూ ఉంటారు. కనుక అన్నయ్య అన్నయ్య సంబోధిస్తూ ఉంటే అక్కడ సోదర బంధం ఉంటుంది. కనుక ఈ సోదర బంధం, సోదరి బంధం, ఈ 2 బంధాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఇటువైపు వారు ఏదన్నా 2 మాటలు ఎక్కువ అన్న మాట్లాడినా అటువైపు వారు తగ్గాలి. అటువైపు వారు ఏదన్నా పల్లెత్తు మాట అన్నా కూడా ఇటువైపు వారు తగ్గి ఉండాలి. కనుక హెచ్చుదలకు వెళ్లకుండా తగ్గుదలతోనే ఉంటూ ఉండాలి. టెంపోని చాలా తగ్గించాలా, ఆవేశానికి చాలా దూరంగా ఉండగలిగితే సోదరి విషయాల్లో వీరికి పరిపూర్ణమైనటువంటి లబ్ధి వస్తుంది. నవంబర్ 14వ తేదీన జరిగేటువంటి ఈ కృత్తికా దీపం అనేది ఆ రోజున పెద్ద జాబుని దర్శించుకొని వీలైనంత వరకు ఆ సమయంలో కొద్దిగా మౌనం పాటించడానికి, అంటే 5:36 నుంచి 7:22 మధ్యకాలం వరకు మౌనం పాటించగలిగితే విశేషమైన లబ్ధి కన్యారాశి జాతకులు తప్పక ఉంటుందని గోచార గ్రహచార స్థితిగతులు తెలియజేస్తున్నాను.